జై గురుదత్త శ్రీ గురుదత్త. ఓం శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఓం శ్రీ దత్త విజయానంద తీర్థ గురుభ్యో నమో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ బీజాక్షరయుత లక్షగళార్చనలో భాగంగా ఇవాల్టి రోజున నామార్చన అనేది ఇక్కడ జయలక్ష్మీపురం ఆశ్రమంలో సంకల్పించారు స్వామీజీ. శ్రీ జయలక్ష్మీపురంలో అమ్మ గురించి చెప్పాలి అంటే దత్తభక్తులందరికీ తెలిసినదే. అమ్మ అనేది స్వామీజీ వారికి నాద గురువు కూడా అమ్మ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా స్వామీజీ వారికి నాదం గురించి అంతా అమ్మ బోధిస్తూనే ఉందన్నమాట. అలానే అన్ని చోట్ల అన్ని ఆశ్రమ శాఖల్లోనూ కూడా ఈ నామార్చన అనేది బాగా జరుగుతోంది. జయ గురుదత్త శ్రీ గురుదత్త. సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరుల ముద్దుల కుమారుడు. ఆయన ఆరాధకులు కార్తికేయులు. ప్రత్యేక ఆరాధనా మార్గానికి ఆ సుబ్రహ్మణ్య నామం ఆధారం. అద్వైత సాధనలో అపురూపమైన వరం ఆ నామస్మరణ. సచ్చిదానంద స్వరూప సన్నిధికి చేర్చగల ఉత్కృష్ట మార్గం సుబ్రహ్మణ్యం. స్కందుడన్నా, వల్లీ సనాథుడన్నా, దేవసేనా నాయకుడన్నా, షణ్ముఖుడన్నా ఆ పరాత్పరి ముద్దుబిడ్డడైన కుమారస్వామే. నామార్చనకు భాషాభేదం లేదు. సుస్వర సంగీత లహరిలో మూడక్షరాలలో ముచ్చటగా అందాం మురుగా మురుగా ముత్తు కుమారనే.
శ్రీరామచంద్రమూర్తి దాసానుదాసుడు ఆంజనేయుడు. భావి సృష్టికి నవబ్రహ్మగా లోకాన వెలయగలడని దీవెనలు పొందిన భక్తుడు. తాను నమస్కరిస్తూ దైవారాధనకు మార్గదర్శనం చేసే మహాభక్తుడు. భక్తుని స్థాయి నుండి శ్రీరామనామ జపంతో భగవంతుడి స్థాయిని అందుకున్న మహాత్ముడు మారుతి. నిరంతర తేజోమూర్తి, దుర్నిరీక్షుడైన శ్రీ సూర్యనారాయణుడి ప్రియ శిష్యుడు హనుమ. సకల విద్య, సకల సంస్కార, సకల సంస్కృతి విభవ సంపన్నుడైన ఆంజనేయుని స్మరణ భవభయహరం. మరింకెందుకు ఆలస్యం, మనము అందామా? హనుమా, మారుతి, ఆంజనేయ, కపివర, రఘువర పదదాస. Maruti
సంపూర్ణావతారమూర్తి శ్రీకృష్ణుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఆయన నిత్యకృత్యాలు. ఆయన భగవద్గీత ప్రవక్త, కర్మ జ్ఞాన భక్తి మార్గాల ప్రయోక్త. వెన్నముద్దలు మింగే నోటిలో అమ్మకు 14 భువన భాండాలను చూపించిన పసిబాలుడు. అస్త్రం పట్టకుండా అర్జునుడి మనోవైకల్యాన్ని పోగొట్టి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని గెలిపించి ధర్మ సంస్థాపన చేసిన జగద్గురువు. ఆయన బోధ మన నిత్య కర్మ, ఆయన మార్గం నిత్యం మననీయం. శ్రీకృష్ణ నామం మధుర భక్తికి ఆలవాలం. భజిద్దాం మరి అష్టాక్షరీ సహిత ఓం నమో నారాయణ కృష్ణ. Krishna
జై గురుదత్త, శ్రీ గురుదత్త. ప్రశ్న మన జ్ఞానానికి పునాది. మన పురాణాలన్నీ గురు శిష్య ప్రశ్నోత్తరాలే, కొండకొచో దేవీదేవ సంవాదాలే. ప్రశ్నిస్తే దొరికేది సమాధానం, సమాధానమే జ్ఞానం. జ్ఞానం పరాత్పరీ స్వరూపం. ఆ జ్ఞానం కలగడమే సగుణోపాసన, ఆ జ్ఞానం వెలగడమే నిర్గుణోపాసన. ఆ పరాత్పర తత్వం ఉండడం ఒక లక్షణం, ఆ పరమేశ్వర తత్వం లేకపోవడము ఒక లక్షణమే, ఒక గుణమే. ఉండి లేనట్లు, లేక ఉన్నట్టు భాషించడము ఆ సచ్చిదానంద స్వరూప చిద్విలాసమే. నిర్గుణము గుణం కావడమే శివతత్వం. అందుకే కీర్తిద్దాం, ఓ శివ నిర్గుణమే నీ గుణము కాగా ఓ శివ. నిర్గుణమే నీ గుణము కాగా ఓ శివ.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని పసిపాపలను చేసి ఆడించిన మాత అనసూయ. ఆ త్రిమూర్తులను వేడుకొని శ్రీ దత్తాత్రేయ స్వామిని వరంగా పొందారు అత్రి అనసూయలు. ఆ త్రిమూర్తి స్వరూపమైన స్వామి తనను వరంగా ప్రసాదించుకున్నాడు కనుక ఆయన దత్తస్వామి. అత్రి మహర్షి కుమారుడు కనుక ఆత్రేయుడైనాడు. వెరసి శ్రీ దత్తాత్రేయ స్వామి. ఆయన సచ్చిదానంద సద్గురువు. ఆయన యోగ సాధనా గురువు, అధినాథ సంప్రదాయానికి ఆది గురువు, సాధకులకు నిరంతర మార్గదర్శి. త్రిభువన లోకరక్షకుడైన శ్రీ దత్తాత్రేయుని భజించి తరించుదాం. దత్తాత్రేయ త్రిమూర్తి రూప కామిత ఫలదాయక.
సాధారణమైన చదువులు చెప్పేవారందరినీ గురువుగా చెప్పుకోలేం. జీవితాన్ని అర్థవంతంగా ముందుకు నడిపించగల సామర్థ్యాన్ని ఇచ్చేవాడే అసలైన గురువు. ఏ సమయంలో ఎటువంటి విద్య అవసరమో తెలిసి అనుగ్రహించేవాడు సిసలైన గురువు. జీవిత పరమార్థాన్ని విప్పి చెప్పి ఆత్మకు జీవన్ముక్తి మార్గాన్ని కన్నుల ఎదుట పరిచేవాడు బోధగురువు. అపమార్గ గతిని నివారించి సన్మార్గాన్ని సూచించి చేయి పట్టి ప్రతి అడుగు వేయించి ఉన్నతికి దారి చూపేవాడు పరమార్థతత్వాన్ని బోధించే గురువు. అటువంటి గురువు బ్రహ్మ. అలాంటి గురువు విష్ణువు. ఆ గురువే పరమేశ్వరుడు. ఆ గురువే విశిష్ట దైవతం. ఆ గురువు చరణాలను ఆశ్రయిద్దాం, అర్చించుదాం, భజించుదాం. గురు చరణం నమతముదా శిరసి శుభం ధరత సదా. శుభం ధరత సదా గురుచరణం
ఈ సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత, జ్యోతిశాస్త్ర కేంద్రం. సూర్యభగవానుడిగా పురాణ పురుషులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, సమస్త దేవతాగణాల అర్ఘ్యాలు అందుకున్న పరమదైవతం. మండుతున్న అగ్నిగోళంగా దర్శనమిచ్చి అవధులు లేని కాంతులనిచ్చి జీవులన్నింటికీ ఆహార కల్పనకు దోహదం చేస్తూ ప్రాణికోటిని నిత్యం తన వెలుగుతో సంరక్షిస్తూ ఉన్న గ్రహరాజు. తన కదలికతో కాలాన్ని సృష్టించి శాసించే క్రమశిక్షాధ్వర సంకల్పుడు. ఆ సూర్యభగవానుడు సప్తాశ్వరథారూఢుడు, ప్రచండు, కశ్యపాత్మజుడు, శ్వేతపద్మధరుడైన ఆయనను భజించుదాం. సప్తాశ్వారూఢం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ.
భక్తులందరికీ ఆమె మాతా జయలక్ష్మి. ఆమె తల్లి సాక్షాత్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వాముల వారి తల్లి. ఆయమ ఆశీర్వచనం స్వామికి, స్వామి ద్వారా మనకు. ఆమె పేరిట గ్రామం జయలక్ష్మీపురంలో భక్తజన సముద్ధరణ జరగడం ఆనందదాయకం. ఆ తల్లి నామస్మరణం పాపహరం. సర్వకార్య జయం ఆ తల్లి నామస్మరణ ఫలం. ఆ తల్లి నామాన్ని బీజాక్షరబద్ధం చేసి, సుస్వర లాలితం చేసి, కీర్తన గమకితం చేసి, స్వామివారు గానం చేసి భజించారు. మనము స్వామివారిని అనుసరించుదాం, శ్రీ జయలక్ష్మీమాతను భజించుదాం. జయలక్ష్మి తల్లి జననీ మహామాయే.
జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఏ మతం చెప్పినా, ఏ గ్రంథం పరిశీలించినా, ఏ సద్గురువు బోధనలు విన్నా, ఏ వేదాన్ని తరచి చూసినా అది గీతాసారమే. ఎందుకంటే అది భగవంతుని మాటల సారాంశమే కాబట్టి. ఉపనిషత్తులను, పురాణాలను చదివితే వచ్చే ఫలితం కంటే భగవద్గీతను చదివితే వచ్చే ఫలితం మిన్న. అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు ఉన్న 18 యోగాలు కర్మ, భక్తి, జ్ఞాన షట్కాలుగా మనం చదువుకుంటే వేదాంగాల ముఖ్య విశేషాలన్నీ కూడా పట్టుపడతాయి. శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః వెలువడి శ్రీకృష్ణద్వైపాయనుడని పేరు పొందిన శ్రీ వ్యాస భగవానుల చేత అక్షరబద్ధం చేయబడిన గీతాశాస్త్రం మనం నిత్యం భజించవలసిన గ్రంథం. గీతాసారం శృణుత సదా మనసి వికాసం వహత ముదా. మనసి వికాసం వహత ముదా. గీతా
గోమాతగా మనం ఆవును పూజిస్తాం, ప్రేమిస్తాం, ఆరాధిస్తాం కూడా. అందుకే పూర్వం దానాలలో గోదానం తప్పనిసరి. రాజ్యాల స్థాయిని నిర్ణయించింది కూడా గోధనమే. అంత పవిత్రమైనది కాబట్టే అవతార పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడైనాడు. ఆయనను మనం చేసే ఆరాధనలో గోవిందుడైనాడు. అలాగే గోవర్ధనోద్ధారి అయి గోరక్షకుడైనాడు. భక్తుల కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడని ఆ గోవిందుడిని, ఆ గోపాలుడిని, ఆ గోవర్ధనోద్ధారిని, ఆ గోపాలక రక్షకుడిని, ఆ గోకుల బృందావిహారిని భజించుదాం. గోవింద కన్న, గోపాల కన్న, మాధవ కన్న, ఎంగళ్ యాదవ కన్న.